అండి ఈ వీడియోలో జూన్ 2023లో జరిగిన ఈసెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దామండి. ఈసీ వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కాన్సెప్ట్ అనేది చదివి దాని మీద క్వశ్చన్స్ చూడండి అని. నేను నెట్వర్క్ అనాలిసిస్ మొత్తం సిలబస్ కవర్ చేశాను C20 వాళ్ళకి. అందుకే నెట్వర్క్ అనాలిసిస్ అలానే హ్యామింగ్ కోడ్స్ కానీ వీటన్నిటి మీద ఏదైతే నేను సిలబస్ కవర్ చేశానో ఆ సిలబస్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ అని మాత్రమే చెప్తున్నాను. Okay, what will be the reading of the ammeter in the figure given below if voltmeter reads 12 volts? ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంకి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ అమ్మీటర్ రీడింగ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ వోల్ట్మీటర్ రీడ్స్ 12 volts, వోల్ట్మీటర్ వాల్యూ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని మనం అమ్మీటర్ రీడింగ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే అప్లై ఓమ్స్ లా ఎటు ఈ 4 ohm రెసిస్టర్ ఉంది కదా, ఈ 4 ohm రెసిస్టర్ దగ్గర ఓమ్స్ లా అప్లై చేయండి. అప్లై ఓమ్స్ లా ఎట్ 4 ohm రెసిస్టర్. మీకు ఉండేది 3 hours అండి, 180 minutes. మీకు ఇచ్చే క్వశ్చన్స్ ఏమో 200 questions. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మీరు 1 minute కూడా టైం తీసుకోకూడదు, చాలా ఫాస్ట్గా చేయాలి. దాన్ని బట్టి ప్రాక్టీస్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, అప్లై ఓమ్స్ లా ఎట్ 4 ohm రెసిస్టర్. ఓమ్స్ లా ఏంటండి, V ఈక్వల్ టు IR. మనకి ఎంత ఇచ్చారు వోల్టేజ్, వోల్ట్మీటర్ రీడింగ్ ఎంత 12 volts కదా, 12 ఈక్వల్ టు I ఇంటూ R ఎంత 4. దాన్ని బట్టి మనకు I తెలుస్తుంది కదా, I ఈక్వల్ టు ఏం రాయొచ్చు 12/4. ఓకే, I ఈక్వల్ టు 12/4 ఈజ్ ఈక్వల్ టు 3 amps. మనకి ఎంత కరెంట్ ఎంత వచ్చింది, ఎంత 3 amps. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సర్క్యూట్ని రీడ్రా చేయండి. 4 ohms 10 ohms. ఇప్పుడు దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, మనకి ఎంత వచ్చింది 3 amps. ఓకే, ఇప్పుడు మనం అమ్మీటర్ రీడింగ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఫ్లో అయ్యే కరెంట్ని I1 అనుకుంటున్నాను. ఇక్కడ ఈ రెసిస్టర్ వాల్యూ 8 ohms. ఓకే, 8 ohms 3 ohms, ఇక్కడున్న రెసిస్టర్ వాల్యూ 1 ohms. ఓకే, ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయండి. కరెంట్ డివిజన్ రూల్ ఏంటండి, అప్లై కరెంట్ డివిజన్ రూల్. ఓకే, దట్ I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఎంత అంటే ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత 3 amps కదా, టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఎంత ఉంది, ఆపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూ 8 ohms ఉంది, బై సమ్ ఆఫ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఫస్ట్ ఈ 2 రెసిస్టర్స్ని యాడ్ చేయండి, అంటే మీకు ఎలా ఉంటుందంటే ఈ షేప్ వస్తుంది. ఓకే, 3 + 1 అంటే 4 ohms, ఇదేమో 8 ohms. ఓకే, ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్ అంటే 8 + 4 12. ఓకే, 3 8s are 24, 24/12. 2 times క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే అమ్మీటర్ రీడింగ్ ఎంత వచ్చింది మనకి, I1 ఈక్వల్ టు 2 amps. మనకు వచ్చిన వాల్యూ అమ్మీటర్ రీడింగ్ 2 amperes. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు అంటే ఆప్షన్ 1 వచ్చి 2 amperes, ఆప్షన్ 2 వచ్చేమో 1 ampere, ఆప్షన్ 3 వచ్చేమో 3 amperes, ఆప్షన్ 4 ఏమో 5 amperes వచ్చారు. మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 2 amperes. నెక్స్ట్ సర్క్యూట్, క్యాలిక్యులేట్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చారు, దానికి ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీకు సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏంటి, ఆ సిరీస్లో ఉన్నదాన్ని ఎలా సింప్లిఫై చేయాలి, ప్యారలల్లో ఉన్నదాన్ని ఎలా సింప్లిఫై చేయాలో కూడా నేను దాని మీద ఒక వీడియో చేశానండి. ఎవరికైనా ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఒకసారి ముందు ఆ వీడియోని చూసి నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని చూడండి. ఓకే, ఫస్ట్ ఈ 2 ఇండక్టర్స్ చూడండి. ఈ 2 ఇండక్టర్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఏం చేస్తాము, యాడ్ చేస్తాము, అంటే 2 + 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. అంటే మళ్ళీ మీరు ఎంతసేపు ఇలా ఇచ్చినప్పుడల్లా సర్క్యూట్ని సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయని చెప్పాను, సిరీస్లో ఉన్నాయి కాబట్టి 2 + 1 3. అంటే ఇప్పుడు సర్క్యూట్ని ఇలా రీడ్రా చేయాలి. ఇలా రీడ్రా చేసుకుంటే ఇక్కడ ఎంత ఉంది 5 henries 4 henries 3 henries. ఈ 2 యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 3 henries. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ 2 ఎలా ఉన్నాయో చూడండి. ఈ 2 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే ఫార్ములా ఏంటి, 3 × 3/3 + 3 అంటే A ప్యారలల్ B ఈక్వల్ టు ఏం రాస్తామంటే A × B/A + B. ఈ ఫార్ములా ఎలా వస్తుందో కూడా చెప్పానండి. ఓకే, 3 × 3 అంటే 3 × 3/3
3 + 3, 3 × 3 అంటే 9, 3 + 3 అంటే 6, 9/6 అంటే ఎంత 1.5. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఎంత వేయాలి 1.5 వేయాలి. మళ్ళీ సర్క్యూట్ని రీడ్రా చేసుకోవాలి. ఓకే, మనకి ఎంత వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ 1.5 హెన్రీస్. ఎంత ఉంది 4 హెన్రీస్. నెక్స్ట్ ఇక్కడ 5 హెన్రీస్. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి. 4 + సిరీస్లో ఉన్నప్పుడు యాడ్ చేస్తాము, ప్యారలల్లో ఉన్నప్పుడు ఇలా a × b / a + b ఫామ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్టు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 4 + 1.5 అంటే 5.5. అంటే లాస్ట్కి సర్క్యూట్ ఎలా వస్తుంది మీకు ఇలా వస్తుంది. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5.5 హెన్రీస్. ఈ వాల్యూ ఎంత 5 హెన్రీస్. ఇది ప్యారలల్లో ఉంది కాబట్టి ఏం రాస్తాము ఫైనల్గా ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఎల్ టోటల్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఈక్వల్ టు ప్యారలల్లో ఉంది కాబట్టి 5 × 5.5/5 + 5.5 ఇది ఈక్వల్ టు ఎంత వస్తుంది మీకు వాల్యూ సింప్లిఫై చేస్తే 2.619 హెన్రీస్ వచ్చింది. ఓకే, 2.619 హెన్రీస్ వచ్చింది. మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 2.619 హెన్రీస్, సెకండ్ ఆప్షన్ 9.126 హెన్రీస్, థర్డ్ ఆప్షన్ 6.219 హెన్రీస్, ఫోర్త్ ఆప్షన్ 1.296 హెన్రీస్ ఇచ్చారండి. మీకు వచ్చిన వాల్యూ 2.619 అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్. ఇది ఓకే, ఇది ఫస్ట్ ఇచ్చిన సర్క్యూటు. ఇది ఏ, నెక్స్ట్ ఇది బి, ఇది సి. సింప్లిఫై చేయడం రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హ్యామింగ్ డిస్టెన్స్ బిట్వీన్ ద కోడ్స్? అంటే ఈ కోడ్స్ మధ్యలో హ్యామింగ్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొక నంబర్, ఇదొక బైనరీ నెంబర్ కదండి. వాటి యొక్క స్ట్రింగ్ అంటే వాటి యొక్క లెంత్ అనమాట. వీటి యొక్క స్ట్రింగ్ అనేది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ టూ కోడ్స్ తీసుకున్నాం కదా, 2 కోడ్స్ యొక్క సైజ్ అనేది ఈక్వల్గా ఉండాలి. సైజ్ మీన్స్ ఇక్కడ ఎన్ని బిట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ అన్ని బిట్సే ఉండాలి, అంటే అన్ని డిజిట్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం హ్యామింగ్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇచ్చింది ఏంటి 11001011 ఇచ్చారు. సెకండ్ కోడ్ ఏంటి 140111 ఇచ్చారు కదండి. ఇప్పుడు మనకి మిస్ మ్యాచ్ అవ్వవు కొన్ని. ఇప్పుడు 11 ఉంది మ్యాచ్ అయినాయి, నెక్స్ట్ ఈ 11 ఉంది మ్యాచ్ అయింది. ఏమేమి మిస్ మ్యాచ్ అయినాయి, ఇక్కడేమో 0 ఉంది, ఇక్కడేమో 1 ఉంది, అంటే ఇది మిస్ మ్యాచ్. ఇక్కడ 1 0 ఉంది, ఇది మిస్ మ్యాచ్. నెక్స్ట్ ఈ రెండు 0 0s ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ 1 0 అంటే ఇది మిస్ మ్యాచ్. అంటే హ్యామింగ్ డిస్టెన్స్ అనేది ఎన్ని బిట్స్ ఉన్నట్టు 3. ఓకే, ఏవైతే మిస్ మ్యాచ్ అవుతాయో వాటిని కన్సిడర్ చేసుకోవాలి, మ్యాచ్ అయినవి మాత్రం కన్సిడర్ చేసుకోవసరం లేదు. ఇక్కడ మనకి ఇది మిస్ మ్యాచ్, ఇది మిస్ మ్యాచ్, ఇది మిస్ మ్యాచ్. మొత్తం ఎన్ని మిస్ మ్యాచ్ అయినాయి 3. అంటే ద హ్యామింగ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ కోడ్స్ వచ్చి ఎన్ని మిస్ మ్యాచ్ అయినాయి 3 ఉంది కాబట్టి హ్యామింగ్ డిస్టెన్స్ ఎంత అంటే 3. ఓకే, ఇదొక వే. ఇంకో వేలో ఎలా చేయొచ్చు అంటే ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి కూడా హ్యామింగ్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ఆర్ ఆపరేషన్ ఫైండ్ అవుట్ యూజ్ చేయొచ్చు అంటే మనకి ఎక్స్ఆర్ ఆపరేషన్ ట్రూత్ టేబుల్ తెలియదు. 0 0 0 1 1 0 1 1 కదా ఇన్పుట్స్. అవుట్పుట్స్ వచ్చేంటి బోత్ ఇన్పుట్స్ ఈక్వల్ ఉన్నప్పుడు అవుట్పుట్ 0 రిమైనింగ్ 1 కదా. ఇదే ఎక్స్ఆర్ గేట్ ట్రూత్ టేబుల్. ఇప్పుడు మనకి ఇచ్చిన కోడ్ ఎంత 11001011 11 0s 111. ఇప్పుడు వీటి మధ్యలో ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్లో నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. దాన్నే హ్యామింగ్ డిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు 1 1 ఉంది, 1 1 అంటే ఎంత 0, 1 0 అంటే 1, 0 0 1 1 0 0. ఎన్ని వన్స్ ఉన్నాయండి వచ్చిన రిజల్ట్లో 3 వన్స్ ఉన్నాయి. అంటే హ్యామింగ్ డిస్టెన్స్ ఎంత బిట్వీన్ దీస్ 2 కోడ్స్ 3. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇంకా ఆప్షన్ వచ్చి 3. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ద గివెన్ బులియన్ ఫంక్షన్ f of x, y, z ఈక్వల్ టు సిగ్మా 0, 2, 4, 5, 6 సింప్లిఫైడ్ అవుట్పుట్ విల్ బి అని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇది చూడగానే మనకు అర్థమవుతుంది కదా కే మ్యాప్ ద్వారా సింప్లిఫై చేస్తే ఇక్కడ ఆన్సర్ టాలీ అవుతుందని. ఇలా ఇక్కడ x, y, z ఇచ్చాడంటే మనకి ఎన్ని వేరియబుల్ కే మ్యాప్ వేయాలి 3 వేరియబుల్ కే మ్యాప్ వేయాలి. ఆ 3 వేరియబుల్ కే మ్యాప్ అంటే ఇటు x తీసుకుంటాము, ఇటు yz తీసుకుంటాము, ఇటు 0 1 0 0 0 1
1110. ఓకే, ఇక్కడ 0 ఉంది అంటే మనకి తెలుసు కదా బైనరీ కోడ్స్ 0 0 అంటే 0, నెక్స్ట్ 2 అంటే 010, నెక్స్ట్ 4 అంటే 100, 5 అంటే 101, 6 అంటే 110. దీన్ని బట్టి ఇక్కడ చూడండి 000 ఉన్న ప్లేస్లో 1 వేయాలి. నెక్స్ట్ 010 అంటే ఇక్కడ 1, 100 ఇక్కడ 1, నెక్స్ట్ 101, 110 ఇక్కడ 1. ఓకే, ఈ2 కలిపి ఏం చేస్తాము, 1 క్వాడ్ అంటే 4 కదా, ఈ2 కలిపి 1 క్వాడ్గా ఫామ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ 2 కలిపి ఒక పెయిర్గా ఫామ్ చేస్తున్నాను. దాన్ని బట్టి సింప్లిఫై చేయండి. ఇప్పుడు నేను క్వాడ్ చూస్తున్నానండి. క్వాడ్ ఏమేమి ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ కదా, ఏ ప్లేస్లో 1 ఉన్నాయి, 000, నెక్స్ట్ 100, ఇక్కడ 1s 010, నెక్స్ట్ 110. ఇది చూస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఉన్నదేంటి మనకి 0 ఉంది కాబట్టి జెడ్ బార్. నెక్స్ట్ ఈ పెయిర్ చూడండి, ఎక్స్ వై జెడ్ పెయిర్ అంటే 100, 101 ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఎక్స్ వై బార్. ఓకే, ఎక్స్ వై బార్ ఉంది. టోటల్గా ఎఫ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం, జెడ్ బార్ ప్లస్ ఎక్స్ వై బార్. ఇది మనకి సింప్లిఫై చేస్తే వచ్చిన ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఆప్షన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎక్కడుంది, 4th ఆప్షన్, జెడ్ డాష్ ప్లస్ ఎక్స్ వై డాష్, అంటే ఇది సెలెక్ట్ చేయాలి. నెట్వర్క్ అనాలిసిస్లో ఇవేనా ప్రాబ్లమ్స్ ఇంక ఇవ్వలేదా అంటే ఇచ్చారండి. మీకు ఆల్రెడీ కేవీఎల్ కేసీఎల్ అప్లై చేసి కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక రెసిస్టర్లో అలానే వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవన్నీ చెప్పాం కదా. బట్ అటు ఏంటంటే మనం కేవీఎల్ కేసీఎల్ అప్లై చేసి లూప్ 1కి లూప్ 2కి అప్లై చేసి చాలా టైం పడుతుంది. అలా కాకుండా సింపుల్గా ఎలా చేయాలి అని దానికి సొల్యూషన్ చూసి చెప్తానండి. అంటే మనకి 1 minute-లోనే ఆన్సర్ రావాలి. నాకు ఎక్కువ టైం చేసుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.